దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా రోహి, మనలను కాపాడువాడైనటువంటి క్రీస్తు మనలను తన యొక్క స్థితిగతులలో అభివృద్ధి చేయటానికి సహాయకుడై ఉన్నాడు. ఆయన మన మంచి కాపరి. ఈ కాపరి నుండి ఎప్పుడూ మనకు కావలసినటువంటి కాపుదల ఉన్నది. ఆయనే మనకు ప్రధాన కాపరి. అందుకని లేఖనంలో కీర్తనాకారుడు అంటాడు, 121వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాట ఈ విధంగా ఉంటుంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా నీ శరీరానికి, నీ మనసుకు, నీ ఆత్మకు, నీ ప్రాణానికి నువ్వు ఏ అంశము తీసుకున్నా ఏ అంశములోనూ అపాయము లేకుండా ఆయన మనలను కాపాడుతాడట. అదే 121వ అధ్యాయములో 3వ వచనంలో అంటాడు, ఆయన కాపుదల అంట నిన్ను కాపాడువాడు కొనుకడు అంటున్నాడు. ఆయన కాపుదల ఎంత ఏకాగ్రతగా ఉంటుందంటే ఆయన కంటి మీదకి కునుకు కూడా రానటువంటి కాపాడు. 4వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను, నన్ను, మనలను కాపాడువాడు. ఏ అపాయము రాకుండా ఆయనను మనలను కాపాడును. ఆయన మనలను కాపాడేటప్పుడు కునుకనటువంటి వాడు. అట్టి దేవుడిని దావీదు అంటాడు 121వ అధ్యాయములో ఆయన కాపుదలను గురించి అనేక మాటలు తెలియజేస్తూ ఆయన కునుకొక్క, నిద్రపోక, త్రొట్టిల్లక మనలను కాపాడువాడు. ఆయనే మనలను అన్ని విషయాల్లో కాపాడువాడు. అదే కీర్తనకారుడు తన యొక్క 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. ఈ మాటలన్నీ కూడా దావీదు చేత ప్రభువారు మనలను కాపు కాసే అంశంలో ఆయన పెద్ద కాపులాగా ఉన్నాడు. పేదవారినైనటువంటి మనలను ఆయన పెద్ద కాపు వలె కాపాడువాడై ఉన్నాడు. అయితే మనము ఈ విషయంలో సరి అయినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. కేవలము మన యొక్క శరీరాన్న, కేవలము మన యొక్క ఈ తాత్కాలికమైన ప్రాణాన్న, కేవలము మన మానసిక స్థితినేనా ఆయన కాపాడేది కానే కాదు. అంత మాత్రమే కాకుండా వాటికన్నా బహుశ్రేష్టమైనటువంటి వాటిని కాపాడువాడు దేవుడు. ఆత్మీయ విషయాల్లో మనకి ఏవి అవసరమో వాటిని కాపాడేవాడే యెహోవా. యెహోవాయే మనలను కాపాడువాడు అనే మాటకు స్పష్టమైనటువంటి అర్థం అదే. ఏ అంశాల్లో ప్రభు ద్వారా మనము కాపుదల పొందాలి? ఫిలిప్పీలకు పౌలు గారు రాస్తూ తన యొక్క ఉత్తరములో 2వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయము కలిగి ఉండాలి, వణుకు కలిగి ఉండాలి. మనకు ప్రభు వల్ల పొందినటువంటి ఉచితమైన సొంత రక్షణను మనము కాపాడుకుంటూ కొనసాగాలి. ఒక పర్యాయము దేవుని దగ్గర విశ్వాసము పొంది ఆయన దగ్గర రక్తముతో మన పాపములను కడిగి వేయించుకొని నీటి ద్వారా బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ యొక్క ఆవేశాన్ని పొందిన తర్వాత ఆ దేవుడిచ్చిన ఉచిత రక్షణను మనము కాపాడుకుంటూ అంతము వరకు దానిని మనము రక్షించుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనములో ఉన్న మాట ఏమని ఉంటుందంటే, అంతము వరకు సహించువాడే రక్షింపబడును. చిట్ట చివరి వరకు
చిట్ట చివరి వరకు దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మీయ స్థితిని, పరిశుద్ధతను సహించువాడే, కొనసాగించువాడే ఈ రక్షణ కలిగి ఉంటాడు. ఈ రక్షణను కొనసాగిస్తూ ఉంటాడు. దేవుని దృష్టిలో పరిశుద్ధుడైనటువంటి యోసేపు అన్నల చేత దాసుడిగా ఐగుప్తునకు అమ్మివేయబడినటువంటి వాడు. అక్కడ పోతీఫర్ ఇంటిలో తన యొక్క గుణాలను బట్టి, ఆత్మీయతను బట్టి హెచ్చింపబడినటువంటి వాడు. ఆ స్థితిలో కూడా యవన ప్రాయంలో బహు అందగాడైనటువంటి యోసేపు మీద శోధన వస్తుంది. పాపము చేయవలసిన శోధన వస్తే అతడు ఆ పాపము నుండి పారిపోయినట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సహించాడు, తన శోధనను ఆయన సహించాడు, కానీ పాపమునకు వనగోడల. తన వస్త్రము విడిచి వ్యభిచారము లేదా అక్రమము చేయకుండా అతడు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అతడు తన రక్షణను కాపాడుకున్నాడు, తన సొంత రక్షణను చివరి వరకు కొనసాగించినట్లుగా తెలుసు. అనేక మంది హతసాక్షులు, అపోస్తులు అందరూ, స్టెఫనును కూడా చూసుకుంటే, పౌలును కూడా చూసుకుంటే, వారు అనేకమైనటువంటి శ్రమలు, దుఃఖాలు, వేదన, శోధన సహించినటువంటి వారై అంతము వరకు తమ యొక్క విశ్వాసాన్ని, రక్షణను కొనసాగించుకొని కాపాడుకున్న వారై దేవుని దృష్టిలో వారు తమ యొక్క ఆత్మీయత కాపుదలలో మొట్టమొదటి ర్యాంకులో ఉండేవారిగా చూస్తాం. ఇన్ని శోధనలు, వేదనలు వచ్చిన తర్వాత, ఇంత ఆశలు కలిగిన తర్వాత అనేక మంది రక్షణను కోల్పోతారు. వారు వెనుదిరిగిపోతారు, శోధింపబడతారు. హెబ్రీ గ్రంథకర్త చెబుతాడు అనమాట, ఎంతమంది తమ శోధన నుండి వారు పక్కకు పోయారు. శోధనకు పడి ఆత్మీయత నుండి పక్కకు పోయినటువంటి ఉదాహరణలు మనకు తెలుసు. అయితే చివరి వరకు ఈ బోధనను, శ్రమలను, దుఃఖాలను సహించినటువంటి వారిని మనము చూడగలుగుతున్నాం. ఈ రీతిగా రక్షణను మనము కాపాడుకోవటం మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏమిటి అంటే వాక్యము చూద్దాం. పౌలు గారు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనములో మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యము ఏమున్నది? 8వ వచనములో 7వ వచనముల దగ్గర నుంచి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేని, ఇక మీదట నీతి కిరీటము నా ముందుంచబడినది. పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. గొప్ప పోరాటము పోరాడి తన పరుగును తుదముట్టించి ఆ చిట్ట చివర తన లక్ష్యము చేరు వరకు అతడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి పౌలు కొరకు నీతి కిరీటం ఉన్నది అని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుని బిడ్డలుగా మనము హెచ్చింపబడతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూస్తే, ఈ విశ్వాసమును కాపాడుకోవటానికి మనకు కావలసినటువంటి ప్రేరణమైనటువంటి అంశాలు చూస్తాం. 12వ అధ్యాయము 2వ వచనములో ఈ విశ్వాసాన్ని స్థిరపరిచేటువంటి దేవుని యొక్క స్థితిని చూస్తాం. 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనములో, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో, నేర్పుతో, సహనముతో, శోధనకు గురి కాకుండా, అవిశ్వాసులము, అల్ప విశ్వాసులము కాకుండా మనము యేసుక్రీస్తు వైపునే చూస్తూ దానిని మనకు ప్రసాదించే విశ్వాసపు కర్త యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకొనుట ద్వారా మన ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది. అలా లేని పక్షంలో మనము
మన యొక్క భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. మొదటిగా మనము హృదయ రక్షణను కాపాడుకున్నాం. రెండవదిగా మనము విశ్వాసాన్ని కాపాడుకున్నాం. మూడవదిగా లేఖనాలు చెబుతూ ఉన్నవి మనము హృదయాన్ని కాపాడుకోవాలనే మాటను చూస్తున్నాం. సామెతల గ్రంథములో గనక ఈ యొక్క ప్రేరణ ఉద్యోగమైనటువంటి లేఖనాన్ని మనము చూడొచ్చు. సామెతల గ్రంథములో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి 4వ అధ్యాయము 23వ వచనములో చక్కని మాటలు ఏమని ఉంటాయంటే మన హృదయమును మనము కాపాడుకోవాల్సినటువంటి అంశము రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన ఆత్మకు అవసరమైన జీవము, మన నిత్య రాజ్యమునకు పౌరసత్వాన్నిచ్చే నిత్య జీవమును పొందాలి అంటే మనకు జీవధారలు వెలువడాలి, మనకు జీవజలము లభించాలి. ఆ జీవజలము జీవధారలు ప్రవహించేది హృదయం అట. అందుచేత అంటున్నాడు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుట ద్వారా మనము జీవజలాన్ని పొందుతాం. జీవజలము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవము ద్వారా మనము నిత్య రాజ్యములో ప్రవేశిస్తాం. ఇలా ఒకదానికొకటి అన్ని ముడిపడినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకు హృదయము మీద అంత ఆపేక్ష దేవునికంటే దేవుడే అంటాడు మన హృదయము గురించి ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము చివరి భాగంలో రాయబడి ఉంటుంది, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులైతే మనిషి ఎలా ఉన్నాడో భౌతికమైన రూపాన్ని ఆకారాన్ని చూస్తాడు, అందచందాలను పరువు ప్రతిష్టలను విలువలను చూస్తాడేమో కానీ దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతాడంట. దావీదుని ఇశ్రాయేలులకు 2వ రాజుగా అభిషేకించటానికి అర్హత పొందుటకు ప్రభువారు సమూయేలుకి ఇచ్చినటువంటి పరీక్ష ఏంటంటే ఆయన దావీదు యొక్క బాహ్య స్థితినిగా చూసింది, దావీదు యొక్క అంతఃస్థితిని హృదయ స్థితిని చూసే ఆయనను ఎన్నిక చేసిన మాటలండి. అంతకుముందు అనేక మందిని యెష్షయి కుమారుల్లో పెద్దవాళ్ళనందరినీ చూపెడతాడు, కానీ వాళ్ళెవరిని ప్రభువారు అంగీకరించడు. చూచుటకు పెద్ద అనుకూలత లేనటువంటి వానిగా ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చినప్పుడు సమూయేలైతే నిర్లక్ష్యపోతాడు, కానీ దేవుడైతే దావీదుని ఎన్నిక చేసుకుంటాడు. ఎందుకు అంటే నేను మనుషులు వెళ్ళాలే పైరూపాన్ని చూచేవాడను కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అంటున్నాడు. అందుకనే దావీదుకు దేవుడిచ్చిన కితాబు ఏమిటంటే అపోస్తుల కార్యములో 13వ అధ్యాయంలో చూస్తే 22వ వచనంలో ఉంటాడు, దావీదు వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన అంటున్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దావీదు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు, నా హృదయానుసారుడు, నా హృదయమునకు సరితూగువాడు అన్నట్లుగా దావీదుకు కితాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత మనము మన హృదయాలను పాపము నుండి దూరముగా మనము ఉంచుకునే దానిని భద్రపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హృదయాన్ని భద్రపరుచుకోవాలి, మనకిచ్చిన రక్షణను భద్రపరుచుకోవాలి, దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని మనము భద్రపరుచుకోవాలి.
అలానే దేవుడు మనలో ప్రవేశించిన తర్వాత ఆయన నిలయమైనటువంటి మన హృదయాన్ని ఏ పాపమునకు లోను కాకుండా భద్రపరచుకోవాలి. లూకాసు వార్తలో గనక ఒక సంభవాన్ని చూస్తే 19వ అధ్యాయము 9వ వచనములో దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమంటాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటాడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకనక నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య గురించి, పొట్టి జక్కయ్య గురించి, మేడి చెట్టు ఎక్కి క్రీస్తుని కేవలం చూడాలి అనే ఆశ కలిగిన జక్కయ్య గురించి, సొంకరి మంచి మనసును కలిగిన వాణిని గురించి అనేక మంది ఆక్షేపించిన, వ్యతిరేకించిన ప్రభువారు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని స్వచ్ఛందంగా జక్కయ్య ఇంటిలో ప్రవేశించిన తర్వాత అనేక మంది విమర్శగా జక్కయ్య వైపు చూస్తూ ఉంటే ప్రభువారు అంటాడు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చినది. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. జక్కయ్య సొంకరిగా, దుర్మార్గుడుగా, ఆత్మీయకు వ్యతిరేకులుగా వీళ్ళందరూ అనుకుంటారు. కానీ అతనిలో వచ్చిన మారు మనస్సును చూసిన తర్వాత, ప్రభువా నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించిన దానికి 4 రెట్లు నేను తిరిగిస్తానని పలికాడు. చూసారా? 8వ వచనము 19వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనములు అంటాడు, ప్రభువా నా ఆస్తిని సగము పేదలకిచ్చుచున్నాను. నేనెవరి వద్దనైతే అన్యాయంగా దేనినైనా తీసుకునేట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తాడు. తనకున్న ఆస్తి అంతా పేదలకు ఇస్తాడు. ఇంతకుముందు అక్రమంగా అన్యాయంగా ఎవరి దగ్గరైనా వసూలు చేసిన దానికి 4 అంతలుగా మళ్ళీ తిరిగిస్తానంటున్నాడు. ఆ మనసు ప్రభువారు చూశాడు కాబట్టే అతని హృదయాన్ని గురించి ఆయన లక్ష్య పెట్టాడు. గురించే జక్కయ్యని అబ్రహాము కుమారుడే, ఇతడును కూడా రక్షణ పొందిన ఇంటి గలవాడే అని చెప్పబడినట్టు. దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపావరమైన రక్షణను కాపాడుకుందాం. కర్త అయ్యుండి మనలను యేసు ప్రభు వారు రక్షించినటువంటి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆయన మన హృదయంలో ప్రవేశించి మనలను ఆయన తన శుద్ధ హృదయము కలుగజేసినటువంటి దేవునిని మనము ఇచ్చినటువంటి ఆ యొక్క హృదయాన్ని మనము కాపాడుకుందాం. 3వదిగా చూడండి, కీర్తనల గ్రంథంలో గనక 119వ కీర్తనలో ప్రభువారు తన యొక్క ధర్మశాస్త్రము గురించి, తన వాక్యము గురించి, తన ఆజ్ఞలను గురించి, తన విధులను గురించి గొప్ప గ్రంథము, గొప్ప అధ్యాయము, అందులో ఎక్కువగా 176 వరకు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను గురించి వాక్యాలు తెలియజేశారు. వాటిని మనం ఎలా భద్రపరుచుకోవాలో, కాపాడుకోవాలో కూడా మనలకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 10వ వచనములు అంటాడు, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము అంటున్నాడు. ప్రభువా నీ ఆజ్ఞలు జీవమైనవి, అవి నన్ను బ్రతికించేవి, అవి జుంటి తేనెల కన్నా, కొవ్వు మెదడు కన్నా అవి మధురమైనవి, నాకు జీవాహారమైనవి, నన్ను బ్రతికించేవి. కాబట్టి ఆ నీ ఆజ్ఞల నుండి నేను విడిచి వెళ్ళకుండా నన్ను తిరుగనీయకము అంటున్నాడు. అంటే వాక్యాన్ని మనము భద్రపరుచుకోవాలి అనే మాటలు మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. అనేక మాటలు ఇక్కడే రాయబడి ఉన్నవి. 119వ కీర్తనలో 4వ అధ్యాయంలో రాయబడిన 4వ వచనంలో రాయబడిన మాట, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెను, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించితివి. ఇవి శ్రేష్టమైనవి కాబట్టి వాటిని భద్రపరచుకోవాలి, కాబట్టి వాటిని గైకొనాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము గైకొనాలి, అవలంబించాలి, పాటించాలి. ఇథియోపియా మంత్రి కందికే యొక్క ధనాగారమునకు అధిపతి అయినటువంటి నపుంసకుడు యెషయా గ్రంథము చదువుతూ ఉంటే, ఆ చదువుతున్నటువంటి యెషయా గ్రంథంలోని మర్మాలు తెలియకుంటే
ఫిలిప్పు అక్కడకు ప్రవేశించి ఆయనకు వాక్యములోని మర్మాలను వివరించి చెప్తే అతడు ఆ వాక్యములను భద్రపరుచుకొని గైకొని ఆజ్ఞ ప్రకారము ఇక్కడ దైవజనులుగా మీరు బాప్తిజం పొందుటకు నీరు ఉండగా ఇక నాకు ఆటంకం ఏమిటి, బాప్తిజం తీసుకోనని నేను వెంటనే బాప్తిజం తీసుకొని దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందాడు, వాక్యాన్ని అనుసరించాడు. షడ్రకు మెషకు అబేద్నెగో అయితే దేవుని యొక్క ఆజ్ఞలను నేను తప్ప మీకు ఒక దేవుడును ఉండరాదు, ఆయనను ఆరాధించరాదు అనేటువంటి లేఖనాల యొక్క ఆజ్ఞలను తప్పక పాటించారు. నెబుకద్నెజరు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు తృణీకరించారు. అగ్ని గుండములో కాల్చటానికి వారు వనకూడిన వారు దేవుని ఆజ్ఞలను మీరలేదు, వాటిని భద్రపరుచుకొని మరణమును కూడా వాళ్ళు ఆహ్వానించారు. కానీ దేవుడు కృప కలిగినటువంటి వారు కాబట్టి వారిలో వాక్యము యొక్క భద్రతను బట్టి వారిని బ్రతికించినట్లుగా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ద్వారా మనము రక్షణను కాపాడుకుందాం. ఆయన ఇచ్చినటువంటి కర్తగా ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మన హృదయాన్ని ఆయన ఆలయంగా చేయించి అందులో నిలువై ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి హృదయాన్ని మనము కాపాడుకుందాం. ఆయనే వాక్యమై మనకు మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము కాపాడుకుందాం. అదే రీతిగా చూడండి, ఆయన ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి 5వ అంశం సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనములో కాపాడుకోవలసినది ఇంకొకటి తెలియజేస్తున్నాడు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఓరకుండగా మాటలాడువాడు తనకు నాశనము కొనును. మనమంట మన నోరును కాచుకుంటే మనలను మనము కాపాడుకుంటాం. మన నోరును కాపాడుకుంటే మనలను మనము కాపాడుకుంటాం. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. మన నోరు కాపాడుకుంటే మనలను మనము కాపాడుకుంటామని అంటుంది. దేవుడు మనలను మనము కాపాడుకోవటానికి ఇచ్చినటువంటి ఒక సూత్రం ఏంటంటే, నాలుక చిన్న అవయవమే, కానీ నాలుకే మన యొక్క జీవానికి, నాలుకే మన యొక్క మరణానికి కారణమవుతుంది. నాలుకే మన పరిశుద్ధతకు, నాలుకే మన పాపానికి దారి తీసేది అవుతుంది. కనుక మనము మన నాలుకను కాపాడుకోవటానికి మనము ముందుండాలి. నాలుక మీద మనము ధ్యాస కలిగి ఉండకపోతే అది మన ఆత్మీయ జీవితానికి అది ప్రమాదముగా మారేటువంటి అవకాశం ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక కనుక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనము చూస్తాం. నోటి గురించి, నాలుక గురించి ఇవ్వబడినటువంటి మాట. 3వ అధ్యాయం 5వ వచనం, అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాపము ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చుబెట్టును. నాలుక గురించి చెప్పినటువంటి మాట. ఒక మనిషి యొక్క ఆత్మీయ స్థితికి నాలుక చొక్కాణి వంటిది అని అన్నమాట. 5వ వచనంలో ఈ మాటలు చక్కగా రాయబడి ఉన్నది. ఏ రీతిగా ఒక ఓడకు చుక్కాని తన యొక్క ప్రయాణానికి దారి చూపిస్తుందో, లక్ష్యాన్ని చేరుస్తుందో, ఆ రీతిగానే నాలుక కూడా మనకు జీవ మార్గాన్న లేదా నరకపు మార్గానిక, మరణ మార్గానిక దారి చూపించింది. అందుకని ఆ మాట మరి నొక్కి వక్కాణించాడు అనమాట. నాలుక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పైనా, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అలాగే నాలుక కూడా అగ్నియే. అది
జీవపు మార్గానికి దారి చూపే పదాలు పలుకుతుంది. లేదా నీ నియంత్రణలో నువ్వు కాపాడుకోకపోతే అది మరణమునకు నరకమునకు దారి చూపే మార్గాన్ని అది ప్రవేశపెడుతుంది. ఈ రీతిగా మనము నాలుకను గురించి బహు జాగ్రత్త కలిగి ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్తలో కూడా ఈ మాటలు మనము గమనిస్తూ ఉంటే నాలుకను బట్టి ఇవ్వబడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము, పెద్ద అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి 39వ వచనము, 23వ అధ్యాయము 39వ వచనంలో చెప్పబడింది. ఆడొక వ్యక్తి ప్రభువు వారి శిలువ దగ్గర ఏర్పడిన వ్యక్తుల్లో ఒకడంటాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని చెప్పెను. ఒకవైపు ఉన్నటువంటి దొంగవాడు ప్రభువుని విమర్శిస్తూ తన నాలుకను అదుపులో లేకుండా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకో, మమ్మును కూడా రక్షించు అంటాడు. రెండో వాడు వాడితో సమఉజ్జి కలిగిన వాడు, సహచరే. అయితే వాడు వ్యతిరేకంగా అంటాడు, దేవుడిని బ్రతిమలాడుతుంటే, యేసు నీవు నీ రాజ్యములో వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకడు విమర్శించాడు, ఒకడు ప్రభు వారిని విశ్వసించాడు. అది కేవలము నాలుక బయలుపెల్చబడినటువంటి మాటను బట్టే తెలుస్తుంది. ఈ యొక్క శిక్షకు ముందు పిలాతు భార్య చెప్తుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు, ఆ నీతిమంతునికి నీకు శిక్ష విధించవద్దు అని తన భర్త అయిన పిలాతుకి ఆయన భార్య ఒక సూచన సమాచారం పంపిస్తుంది. ఆమె తన నాలుకను అదుపులో పెట్టుకుంది. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైనటువంటి అంశాలను మనము భద్రపరుచుకోకపోతే మనము బహువేదన చెందుతాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం మధ్యలో ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన ఒక భద్రత అంగం ఉంటుంది. దాన్నే సర్వాంగ కవచము అన్నాడు ప్రభువారు. పౌలు గారు చెప్పినమాట, సర్వాంగ కవచాన్ని మీరు గనక కట్టుకుంటే ఆ సర్వాంగ కవచములో అనేకమైన శ్రేష్టమైన ఆత్మీయాంశాలుండి మిమ్మలను రక్షిస్తవి. సత్యము అనే దానిని మనము బెల్టుగా దట్టిగా గాను, నీతి అనే దానిని మనం మైమరుపుగాను, సిద్ధ మనస్సు అనేది మన కాళ్లకు జోడుగాను, విశ్వాసము అనే దానిని మనకు డాలుగాను, రక్షణ అనేది మనకు శిరస్త్రాణము గాను, వాక్యము అనేది మనము ఆత్మకడ్డము గాను మనము ధరిస్తే ఇది సర్వాంగ కవచము. ఇది మన యొక్క ఆత్మీయ స్థితులను అది భద్రపరుస్తుంది. అది రక్షణ, విశ్వాసము, హృదయము, వాక్యము, నాలుక. ఈ సర్వాంగ కవచములో మన ఆత్మీయ స్థితిగతులను మనము భద్రపరుచుకొని దేవుని దరకు భద్రముగా ఆయనే మనకిచ్చిన ఆత్మను ఆయనకే అప్పగించుకొని నిత్య రాజ్యములోకి నిత్య జీవంతో ప్రవేశిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు కలుగ చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీరు మమ్మల్ని అన్ని అంశముల్లో కాపాడేవారు. మా ఆత్మీయ స్థితిగతులను మీరు కాపాడువారు. మా రక్షణను, విశ్వాసమును, హృదయమును, వాక్యమును, మా నాలుకను కాపాడుకొనుటకు మీరు సత్యమును, నీతిని దట్టిగా నాయనా మైమరుగా డాలుగా వాక్యాన్ని నాయన శిరస్త్రాణాన్ని రక్షణగా మాకొసగి మమ్మలను మా ఆత్మీయతను భద్రపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో కలిగి మన సర్వాంగ కవచమునుతో మన ఆత్మీయ స్థితిని భద్రపరచునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తుంటాం.
మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.